10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. Hi, hello, namaste, and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్నటువంటి సెలబ్రిటీ, షీఈ్ అన్ ఆల్రౌండర్, షీఈ్ అన్ యాక్ట్రెస్, షీఈ్ ఎ ప్రొడ్యూసర్, షీఈ్ ఎ philanthropist, షీఈ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్. With all these all-round performances, she stood as a celebrity of her stature, and she's none other than Manchu Lakshmi. చిన్నప్పటి నుంచి చూసి సడన్ గా మీరు నా ఇంట్రడక్షన్ ఇలా ఇస్తుంటే నవ్వొచ్చింది. సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్వు మీకు వచ్చింది ఒకటి, బట్ దిస్ ఈస్ అ ప్రౌడ్ ఫీలింగ్ టు మీ. ఎందుకంటే తను చిన్న చైల్డ్హుడ్ నుంచి కూడా తను తెలుసు నాకు. తన స్కూల్ డేస్ కూడా వీ క్యారీడ్ హర్. ఆ ఫ్యామిలీతో మాకున్నటువంటి అనుబంధం అలాంటిది. బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ సర్ప్రైజ్ టు మీ ద వే యూ హ్యావ్ టర్న్డ్ అప్ యువర్ కెరీర్ అండ్ యూ హ్యావ్ గ్రోన్ అప్ అండ్ ద వే యూ ఆర్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ టు ద సొసైటీ ఆర్ టు ద కాజెస్. ఇట్స్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు ప్రజెంట్ మ్యాటర్ ఏంటంటే, తను ఆది పర్వం అనేటువంటి ఒక సినిమాలో 5 డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ షీ హెస్ స్పెల్ బౌండెడ్ పర్ఫార్మెన్స్ తోటి షీ హెస్ కమ్ అవుట్. అండ్ ఈ సినిమాకి 7 క్యారెక్టర్స్, క్యారెక్టర్ గెటప్స్ 7 గెటప్స్, ఎస్ 7 గెటప్స్ తోటి ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో షీ స్పెల్ బౌండింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడు ఈ ఆది పర్వం సినిమాకి ఒక స్పెషల్ ఎసెట్ గా ఈ రోజున ఈ సినిమా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది, టాక్ ఆఫ్ ద ట్రేడ్ అయింది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ జాయినింగ్. సో వన్స్ అగైన్ వెల్కమ్. వాట్ ఇస్ ద రీజన్? ఎట్లా మీరు ఆది పర్వం అనేటువంటి దానికి యాక్చువల్గా బిగినింగ్ లో చిన్న సినిమాగా స్టార్ట్ అయిందా? విత్ యువర్ జాయినింగ్ ఇట్ హెస్ కమ్ అవుట్. వాట్ ఇస్ ద రీజన్ దట్ యూ గాట్ ట్రిగ్గర్డ్ టు డూ దిస్ క్యారెక్టర్? అంటే మీరు నాన్నగారిని ఇంటర్వ్యూ చేయడం చూసాను ఇంతవరకు. ఈ రోజు మీ ముందు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం నేను నిజంగా గర్వంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పిన పదాలన్నీ నేను లైట్ గా తీసుకోనండి. థ్యాంక్ యూ. బికాస్ నన్ను మీరు దగ్గరగా చూసారు, అతి దగ్గరగా చూసారు. చిన్నప్పటి నుంచి చూసారు, మెడ్రాస్ లో ఉన్నప్పటి నుంచి చూసారు. సో మీరిచ్చే ఈ బ్లెస్సింగ్స్ నాకు ఆ దేవుడు ఇచ్చినట్టు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సినిమా పరంగా వస్తే ఏ సినిమా అయినా మనకి సినిమా చేస్తే బాగుంటుంది అని 7 డిఫరెంట్ గెటప్స్ అండ్ లాట్ ఆఫ్ రేజ్ విత్ మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ అనేసరికి ఇట్స్ నో బ్రెయినర్ అండి. నేనే కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళున్నా వాళ్ళు ఎస్ అనే ఉండేవాళ్ళు. ఇట్స్ మై లక్ దట్ నా దగ్గరకు వచ్చింది ఇది చేయమని, నేను చెయ్యాలని చెప్పి. అండ్ ఐ రియలీ ఫీల్ ద క్యారెక్టర్స్ చూస్ యూ. మీరు ఎంత కొన్ని క్యారెక్టర్స్ చెయ్యాలనుకున్నా ఆ కథ, ఆ క్యారెక్టర్ మీ ద్వారా చెప్పాలి అనుకున్నప్పుడే ఇట్ విల్ ఫైండ్ యూ అనేది నా నమ్మకం. సో ఇట్ వాజ్ లైక్ దట్. చిన్న పెద్ద నేను ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ప్రభు గారు అని పిలవాలా, అంకుల్ అని పిలవచ్చా? గారు అని అంకుల్ ప్రభు గారు ప్రొఫెషనల్. యా. సో ఇట్స్ ప్రెటీ మచ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నేను అంత ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా, నేను అడిగిన డబ్బులు ఇస్తున్నారా లేదా, రాసుకున్నా లేదా, అంతే. ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమాకి. అండ్ ట్రైంగ్ టు కీప్ ఇట్ యాజ్ ప్రొఫెషనల్ యాజ్ పాసిబుల్. బికాజ్ మీరు అన్నారు కదా చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి నేను యాడ్ అయ్యాక పెద్ద సినిమా అయిందని. చిన్న పెద్ద కాకుండా ఇంకొంచెం ఐజ్ దాని మీద పడుతున్నాయి అంటే ఏ మంచిదే కదా, అంతే. ఇప్పుడు ఈ సరే ఓకే, ఈ చిన్న పెద్ద అనేది కాకుండా క్యారెక్టర్ వెయిట్ అనేటువంటిది కూడా వెరీ ఇంపార్టెంట్. 100%. హలో, 7 గెటప్స్ అనేటువంటిది ఏంటి? వాట్ ఈస్ ద క్యారెక్టర్? అయితే ఈ క్యారెక్టర్ యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఓల్డ్ ఏజ్ వరకు వెళ్తుంది అనమాట. అరౌండ్ టు 50s 60s. ఆ గెటప్ కరెక్ట్ గా వచ్చాయా లేదా అనేది మటుకు డైరెక్టర్ గారి మీద వదిలేస్తున్నాను. బికాస్ కొన్నిసార్లు ఇది ఎక్కడొచ్చిందని సమ్ గెటప్స్ యూ డోంట్ నో ద క్రానలాజికల్ గా ఏ టైంలో వస్తుందా అని. సో ఇది ఎప్పుడు వచ్చింది, ఏ టైంలో వచ్చింది అన్న కన్ఫ్యూజన్ నాకు కొంచెం ఉండేది. బట్ డైరెక్టర్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు నాకు. సో ఇట్ వాజ్ ఈజియర్ ఫర్ మీ టు డూ. మామూలుగా ఇలాంటి ఒక సోషియో ఫాంటసీ, వి కాల్ ఇట్ ఏ సోషియో ఫాంటసీ ఫిలిం. సోషియో ఫాంటసీ అంటే దట్ ఈస్ ద ఫిలిం, దట్ ఈస్ ద కంటెంట్ దట్ గోస్ అవే టు ద రీజనింగ్ అండ్ టు ద ఫెయిత్. ఇట్ ఈస్ మోస్ట్ ఆన్ faith oriented contents. You do believe in the faith or such superstitions or such socio fantasy elements? మ్యాజిక్ లేకపోతే లైఫ్ ఎలా అండి? I completely believe in it. I don't know if I believe in దెయ్యాలు భూతాలు, but I believe in spirits. దెయ్యాలు అనాలనుకుంటే ఎస్, అన్ని రకాల మనం చూసిందే కాదు కదా,
చూడండి ఎంత ఉంటుంది. మనం ఒకరిని అనుకుంటే ఒకరు ఫోన్ చేస్తే నిన్ను ఈ రోజు అనుకున్నాను రా అనుకుంటారు. దేవుడిని ఒకటికి ఏ నమ్మకం ఏ ఫెయిత్ తో కోరుకుంటే అది జరుగుతుంది అని మనం గుడికి వెళ్తాం, వెంకటేశ్వర స్వామి దగ్గర మనం మన జుట్టునే మనం ఇస్తాం. సో ఐ థింక్ యాజ్ అన్ ఇండియన్ ఫెయిత్ అనేది ఈజ్ అ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ మన కల్చర్ లో ఇన్కల్కేట్ అయ్యింది. సో ఐఎమ్ వెరీ వెరీ గుడ్. ఇప్పుడు ఈ 7 క్యారెక్టర్స్ అనేటువంటి 7 గెటప్స్ అనేటువంటి వాటిల్లో వాట్ ఈస్ ద గెటప్ యూ మచ్ ఎంజాయిడ్? అంటే ఆ రీజనింగ్ ఉందా 7 గెటప్స్ వేయటానికి? దానికి అంటే తన జర్నీకి ఉంది. ఎస్, తన జయం చేరుకోవడానికి తను రకరకాల దగ్గరకి వెళ్ళి రకరకాలు టాలెంట్స్ విద్యలు నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈచ్ క్యారెక్టరైజేషన్ లోకి వెళ్ళినప్పుడు ఇట్ వాస్ క్వైట్ వైల్డ్. లైట్ గా చెప్పాలంటే అది ఎంత లైట్ గా చెప్పినా ఇట్ వాస్ క్వైట్ వైల్డ్. అండ్ ఐ రియలీ it just forest lo unte how do you feel it each play ఈ characterization కూడా in different travel అవుతా ఉంటుంది అన్నమాట, different places. ఈచ్ టు ఇట్స్ ఓన్ అండి. చాలా తక్కువ టైంలో చాలా చాలా పరిగెత్తిచ్చారు మా డైరెక్టర్ నన్ను. ఇది ఇంకెవరైనా ఏంటి 3 సంవత్సరాలు తీసింది వాళ్ళు. ఇది కాంప్లిమెంట్. ఐ విల్ టాక్ అబౌట్ హిమ్. అంటే 7 గెటప్లో ఏ గెటప్ ను మీరు బాగా ఎంజాయ్ చేశారు? దీనికి బాగా ఎక్కువ కష్టపడ్డారు? వయో వర్క్ చాలా కష్టం అండి. Hmm. బికాజ్ మాకు ట్రైనింగ్ ఇవ్వరు. యూజువల్ గా ఫైట్ సీక్వెన్సెస్ కి కొంచెం what is the word I'm looking, rehearsal ఉంటే బాగుంటుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్ సో లాస్ట్ మినిట్ ఆన్ సెట్ అండ్ మళ్ళీ టైం అయిపోతుంది, కాల్ షీట్ అయిపోతుంది, వాళ్ళు అనుకున్న షాట్ రావాలి, ఆ వైర్ ఆ టైంకే సరిగ్గా ఎక్కడో ఇరుక్కుంటుంది, చిక్కుపడుతుంది. ఇట్స్ లైక్ I wish we have as actors more rehearsal time when it comes to fight sequences. నువ్వు చేసేస్తావమ్మా అంటారు, అది తెలుసు నాకు. ఐ మీన్ when you have to get it done you will, but I feel rehearsal ఉంటే ఇంకొంచెం ఆ ఫినిష్ కానీ ఆ స్టైల్ కానీ I think it will come much better అనేది నా ఫీలింగ్. అండ్ ఆల్ ఆఫ్ దీస్ వాళ్ళకి కొంచెం వైల్డ్ గా కావాలమ్మా, వైల్డ్ గా కావాలమ్మా, ఏం కావాలో తెలియదు మరి. అందరూ కుంకుమ మీద అందరూ మొహం మీద కుంకుమ పూసుకునేది ఒకటి, పసుపు పూసుకునేది ఒకటి. హౌ డు యూ బ్రింగ్ సంథింగ్ న్యూ? ఐ సెడ్ నేను ఒకటి చేస్తానండి, బాగాలేకపోతే అప్పుడు నేను మళ్ళీ వాష్ చేసుకొని విల్ ట్రై సంథింగ్ ఎల్స్ అని. సో ఐ టుక్ పసుపు అండ్ కుంకుమ అండ్ ఐ మా డైరెక్టర్ గారు సూపర్. అది మేము అనుకొని చేసింది కాదు, అప్పటికప్పుడు ఇంప్రొవైజ్ చేసింది అన్నమాట. ఓకే ఓకే. గతంలో కొన్ని క్యారెక్టర్ చేసినప్పుడు మంచు లక్ష్మి డిడ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది, చాలా మంచి యాక్ట్రెస్ గా కూడా తను మౌల్డ్ అయినటువంటిది అభినందనలు అందుకున్నారు మీరు. బట్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి మీ క్యారెక్టర్ సంబంధించి? నేను ఏ సినిమాలోనూ నేను ఇలా చేశాను, నాకు అవార్డులు వచ్చినప్పుడల్లా రియలీ నా పేరేనా నాకేనా అని అనుకునేదాన్ని. ఈ రోజుకి నాకు అదే ఫీలింగ్ అండి. నాకు ఐ రియలీ డోంట్ ఫీల్ ఏదో సాధించేశాను, ఏదో మంచి పేరు వచ్చింది, థ్యాంక్ యూ. ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్నాను నేను. ఇంకా నడవాలి, ఇంకో పరిగెత్తాలి, ఇంకా చాలా ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు హౌ డు యూ కాంప్లిమెంట్ ద డైరెక్టర్ సంజీవ్ మేగోటి? సంజీవ్ తను బిగినింగ్ లో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు తనకున్నటువంటి మైండ్ సెట్ కి, వాల్యూమ్ ఆఫ్ ద ఫిల్మ్ కి, తర్వాత ద వే హీ హ్యాడ్ ఎక్స్పాండెడ్ దిస్ అనేటువంటిది ఇన్క్రెడిబుల్ గా అనిపించింది. హౌ డిడ్ హీ హ్యాండిల్? హౌ డు యూ కాంప్లిమెంట్ హిమ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నన్ను ఇంత ముద్దుగా ఎవరు చూసుకోలేదండి. సంజీవ్ గారు నన్ను ఇలా అనుకుంటున్నానమ్మా, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఎంత ఓపిక్గా, ఎంత క్లియర్ గా, ఎంత చక్కగా. సినిమా ఒక టైంలో లేట్ అవుతా ఉంది అనుకున్న టైంలో కూడా, అమ్మా నువ్వు లేట్ అవుతుంది అనుకోవద్దు, సిజీ వర్క్ పని జరుగుతా ఉంది, మేము ఎలా అనుకుంటున్నాం అలా అనుకుంటున్నాం. ఐ ఫెల్ట్ రియలీ రియలీ నైస్ సెట్ పరంగా కానీ, బికాస్ చాలా చికాక్గా ఉంటుందండి. ఒక కంట్లో పసుపు పడుతూ, ఇంకో కంట్లో కుంకుమ పడుతూ, నువ్వు కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుంటూ, ఇట్స్ అ లాట్ దట్ అన్ యాక్టర్ ఫిజికలీ గోస్ త్రూ. బట్ మా డైరెక్టర్ గారు నిజంగా నన్ను బ్యూటిఫుల్ గా చూసుకున్నారు త్రూ అవుట్. అండ్ I really enjoyed that part of it. ఆయన టెంపర్మెంట్ ఇస్ అమేజింగ్. ఎంత భారీ అయిన సినిమా ఇంత సింపుల్ గా, లైక్ సింపుల్ అంటే
ఏం జరుగుతా ఉన్న కేయోస్ ఆయన మటుకు చాలా కామ్ గా చేయగలిగారు. ఇప్పుడు మంచు లక్ష్మి తన లెగసీ గాని, వాళ్ళ ఫ్యామిలీ లెగసీల పరంగా గాని, మంచు లక్ష్మిని ప్యాంపర్ చేయటం, ముద్దుగా చూసుకోవటం అనేటువంటిది ఎనీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ డూ. ఎందుకంటే ద వే యూ హ్యావ్ ప్రొజెక్టెడ్ అండ్ ద వే యు ఆర్ ఇన్ ద ఫ్యామిలీ గాని సెటప్ గాని ఉంది. కానీ కంటెంట్ వైజ్‌గా తను సంజీవ్ అనే వ్యక్తి ఎంత కంటెంట్ అందరూ నన్ను స్పాయిల్ చేస్తారని అనుకోవడం చాలా మిస్కన్సెప్షన్. చాలా సార్లు నేనే ప్రొడక్షన్ వాళ్ళని పిలిచి ఏం తింటావని అడిగారా అని అడుగుతాను నేను. అంటే మీకు అన్ని ఉంటాయి కదా మేడం, నన్ను కూడా ఇంకో ఆర్టిస్ట్ లాగా చూసుకోండి అని అంటే ఐ రియల్లీ ఫీల్ అ సపరేషన్ యూజువలీ. ఎందుకులే వాళ్ళ టీం ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు, ఏదైనా ఉంటే వాళ్ళ టీం వచ్చి అడుగుతారు. సో ఒక తెలియని డిస్టెన్స్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. నాకు సంజీవ్ గారు ఆ డిస్టెన్స్ ఇవ్వలేదు. హీ రియల్లీ వాజ్ దేర్ విత్ మీ. సో దట్స్ వై ఐ ఫీల్ లైక్ ఐ వాజ్ మోర్ కనెక్టెడ్ ఆయనతో. కాంటెంట్ పరంగా కూడా నేను ఇది ఎలా చేయగలుగుతారండి, ఇది ఎలా చేస్తారు, ఇది ఎంతగా ఉంటుందంటే, బట్ హీ వాజ్ సో క్లియర్ ఇన్ హిస్ హెడ్. సో ఒక నేను మా ఊరికే వెళ్ళి చేసే ఆర్టిస్ట్ కాదు, వెయ్యి క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఇఫ్ యూర్ ఏబుల్ టు ఆన్సర్ దెన్ ఐ షుడ్ షట్ అప్ అండ్ డూ వాట్ ద డైరెక్టర్ వాంట్స్. సో అండ్ చేశాను, డైరెక్టర్ అరేంజ్ చేస్తే. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో. సినిమా అనుకోకుండా స్పాన్ పెరిగిపోయింది, విపరీతమైనటువంటి రేంజ్కి వెళ్ళిపోయింది. చిన్న ఇదిగా అనుకుంది, ఈ రోజున ఒక పాన్ ఇండియా ఫిల్మ్గా రేంజ్కి వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు హౌ డూ యూ కాంప్లిమెంట్ ద ప్రొడ్యూసర్స్ మేకింగ్ వాల్యూస్? ఐ థింక్ ఇది మళ్ళీ నిజం, ఐ మీన్ మై హార్ట్ లో ఉన్న చెప్తున్నానండి. ఐ డోంట్ థింక్ ద ప్రొడ్యూసర్స్ వుడ్ హావ్ కమ్ త్రూ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ సంజీవ్ గారు. ఆయన ఇంతమంది కలిసికట్టుగా వచ్చారు అంటే ఆయన విజన్ ని ఇంతమంది నమ్మారు. ఒకరిని నమ్మించడం ఈజీ, యూనో ఎస్ ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామని. ఏ టైంలో ఈ సినిమా ఇంకొంచెం బడ్జెట్ పెరుగుతుంది, భారీగా అవుతుంది అనుకున్నప్పుడల్లా ఎవ్రీ పర్సన్, నేను ఎవరికి ఫోన్ చేయలేదు, యూనో హీ నెవర్ కేమ్ టు మీ అండ్ సెడ్ అమ్మా ఇది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని. నాకు అలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, ప్రొడ్యూసర్ ఉన్నారమ్మా అని ఫస్ట్ రూమ్ లోపలికి రావడానికి నా దగ్గరికి ఒప్పుకొని కథ అద్భుతం అన్నాక మీరు ఏమైనా లోపలికి వచ్చింది ఒక మాట చెప్పి ఇప్పుడు అడిగేది ఇంకొకటి అని. సో హీ నెవర్, హీ ఓన్లీ సెడ్ వీళ్ళు యాడ్ అయ్యారమ్మా మనకి, సపోర్ట్ చేస్తున్నారు సినిమాకి అని. అందరినీ ఒక పెద్ద ఫ్యామిలీ లాగా క్రియేట్ చేశారు సంజీవ్ గారు. సో ద ఫస్ట్ క్రెడిట్ గోస్ టు సంజీవ్ గారు, తర్వాత మా గంటా శ్రీనివాస్ గారు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఒక పవర్ఫుల్ ఆర్టిస్ట్ మన ముందు ఉంటేనే మన పవర్ ఏంటో తెలుస్తుంది. అండ్ సో నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించేది. అండ్ దేవర్ డిఫరెంట్ యాక్టర్స్ ఫ్రమ్ కన్నడ నుంచి వచ్చారు. కన్నడ నుంచి మా అత్త క్యారెక్టర్ చేసిన ఆవిడ కర్ణాటకలో వెరీ బిగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో నాకు ఐ లవ్ స్టీలింగ్ పీపుల్స్ స్కిల్స్. సో యూ లెర్న్ అ లాట్ త్రూ దెమ్. ఈ ఇందులో మంచి మెయిన్ క్యారెక్టర్ చేశాడు శివ. ఆయన కూడా క్లైమాక్స్ ఫైట్ లో రోపులు కట్టించి వీళ్ళు డిస్కషన్ కింద పెట్టుకున్నారు నేల మీద, మేమందరం పైన ఏలాడుతా ఉన్నామండి. నేనైనా ఏదో ఓకే మార్నింగ్ 2 AM కి వన్ మోర్ అంటే ఆయన చూస్తే నాకు నొప్పేసింది. 1 more అంటే ఈసారి అయినా సరిగ్గా చెయ్యనురా, బికాస్ ఒక ఫోకస్ పుల్లర్ కానీ ఇది ఫ్లిప్ సరిగ్గా రాలేదంటే మళ్ళీ బిగినింగ్ నుంచి రీసెట్ చేయాలి కదా. సో ఇట్స్ నాట్ ఈజీ అండ్ వీ వర్ హ్యాంగింగ్ 50 foot క్రేన్ పెట్టి లాగారు పైకి మమ్మల్ని. ఓకే, ఇప్పుడు ఈ మధ్య స్పాన్ అనేటువంటిది బాగా క్లిక్ అవుతుంది, పాన్ ఇండియా రేంజ్ అనేటువంటిది, పాన్ ఇండియా ప్రెజెంటేషన్ అనేటువంటిది. యువర్ ఫస్ట్ ఫిలిం గోయింగ్ విత్ ద పాన్ ఇండియా కంటెంట్ అండ్ వాల్యూమ్, హౌ యు ఆర్ ఫీలింగ్? నేను ఆ ప్రెషర్ పెట్టుకోనండి. సినిమా బాగా చేసామా, అది ఎవరు సినిమా చూసినా బాగా చేసింది. సినిమా ఎలా ఉన్నా as an artist what I crave for is that I gave my 100% అన్న ఒక తృప్తికి ఆడియన్స్ కి ఇవ్వాలి అని. మనం చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలనే కోరుకొని చేస్తాం. బట్ ఆ ప్రెషర్ గాని మన మీద పెట్టుకుంటే we cannot move forward with our rest of our other films or other work. But in this context, I have to congratulate you for one thing. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఒప్పుకున్నప్పుడు, ఈ సినిమాలు రిలీజ్కి వచ్చినప్పుడు మనం కూడా ప్రమోషన్స్లో నిలబడాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ఆర్టిస్టులు ముందుకు రావడం, చాలామంది కోఆపరేట్ చేయట్లేదు. హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్. ఇంత టైట్ షెడ్యూల్లో కూడాను
యూఆర్ ఈ ప్రమోషన్స్ విషయంలో కేర్ తీసుకున్నందుకు ఐ హావ్ టు అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారిని నేనే ఫోన్ చేశా. ఓ నేను ఊరికి వెళ్తున్నానండి, మీరు రిలీజ్ అనుకుంటున్నారు, కొన్ని మనం ఇంటర్వ్యూస్ చేసుకుందాం, నేను వచ్చేసే టైంకి వస్తాను రాను, బట్ అట్లీస్ట్ విల్ స్టార్ట్ విత్ ప్రమోషన్స్ అని. సినిమా చేయడం ఒక ఎత్తు ప్రభు గారు, ఈ మధ్య అదే ఆర్టిస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐఎమ్ స్పీకింగ్ ఆల్సో, ఆర్టిస్ట్ కి అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు దే ఆర్ స్పాయిల్డ్ ఫర్ చాయిసెస్. నాట్ జస్ట్ ఇండియన్ సినిమా, వాళ్ళు ఒక నెట్ఫ్లిక్స్ లో కొడితే లోకంలో ఏ సినిమా కావాలన్నా వస్తుంది. ఒక జీ కొట్టిన, ఒక హాట్ స్టార్ కొట్టిన, ఒక ప్రైమ్ కొట్టిన, ఇట్స్ ఆల్వేస్ ఎనీథింగ్ రైట్. అలాంటప్పుడు మన సినిమా వస్తుంది అని చెప్పడానికి మన ఆర్టిస్ట్ అందరూ కలిసికట్టుగా ఉండి కమాన్ వీ హ్యావ్ టు ప్రమోట్ ద ఫిల్మ్ అని రాకపోతే ఇంత డబ్బులు ఇచ్చిన ప్రొడ్యూసర్ ఏమైపోవాలండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ డు నాట్ టేక్ ఇట్ లైట్లీ. ఇట్ ఈస్ వెరీ బోరింగ్ టైం ప్రమోషన్స్ అని చెప్పిందే చెప్పి మళ్ళీ చెప్పి తిరగబెట్టి చెప్పి అదే చెప్తాం, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎక్కడ ఎవరికి ఎక్సైట్ అయ్యి ఇంకో 10 మంది థియేటర్కి వస్తే అదే మాకు కదా, దట్ ఈస్ ఆ బ్రెడ్ అండ్ బటర్. ఓకే 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 ఓకే. దెన్ నెక్స్ట్ బిఫోర్ ద రిలీజ్ షార్ట్లీ, ఇప్పుడు డేట్ ఇంకా అనుకోలేదు అనుకుంటాడు, బట్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిలిం? As I just said, I don't keep that pressure on me, but ala antu kuda I have both my fingers crossed, my legs crossed, devudu danam pettukunta, because you're only as good as your last film antaru as an artist. So last nu enni manchi cinemalu chesava anavasaram, nan last em chesavo, that's what matters. So always we want our last film to be a good film. ఇప్పుడు మంచు లక్ష్మి ఏం చేస్తుంది, అదర్ ఫిలిమ్స్, అదర్ వాట్ ఇస్ దర్ కెరీర్ అంటే ఆదిపర్వం ఓకే, ఆల్ ద ఫస్ట్. అది నెక్స్ట్ వెళ్ళబోయే ముందు ఆదిపర్వం క్యారెక్టర్లో మీరు చేసిన దానికి ఈ సినిమాలో మీ జాయినింగ్ కానీ మీకు వచ్చిన హైప్ కానీ ఇట్ ఇస్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆదిపర్వం. అదే తెలిస్తే నౌ నెక్స్ట్ మంచు లక్ష్మి కెరీర్ ఎలా వెళ్తుంది, హౌ బిజీ షీ ఈజ్ అన్ యాక్ట్రెస్. అంటే ఇందాక నేను లీడ్లో చెప్పాను, షీఈ్ అన్ యాక్ట్రెస్, షీఈ్ అన్ ఫిలాంథ్రపిస్ట్, షీఈ్ అన్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో వస్తున్నారు ప్రొడ్యూసర్గా. ఇలా ఆ పరంగా ఎలా ఉంది కెరీర్? అగ్ని నక్షత్రం అని నాన్నగారితో ఒక సినిమా చేశాను, అది నెక్స్ట్ రాబోతుంది. ఇంకో 3 సినిమాలు తెలుగులో ర్యాప్ అయిపోయింది. యాజ్ అన్ యాక్ట్రెస్ లేచింది మహిళా లోకం అని ఒకటి, ఇంకొకటి ఇంకా పేరు పెట్టలేదు, గ్యాంబుల్ అని అనుకుంటున్నారు ఇప్పుడు వర్కింగ్ టైటిల్. ఇదొకటి, అగ్ని నక్షత్రం ఒకటి. తమిళ్లో 2 సినిమాలు ఉన్నాయి, ఒకటి నాన్ స్టాప్, ఇంకొకటి పేరు పెట్టలేదు. అండ్ ఇవి కాకుండా ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ ఈ ఇయర్ అక్టోబర్ కల్లా సైన్ చేశాక చెప్తాను. సో యు ఆర్ వెరీ బిజీ విత్ ఆల్ ద వర్క్స్. యా ఓకే ఓకే. ఐ సీ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాం మొన్న, యక్షిని క్లిక్ a lot. దాని గురించి మర్చిపోయాము. బాగా దట్ గేవ్ మీ a lot of love. అందరు మామూలుగా కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు. ఐ థింక్ ఒక గ్లామరస్ గా నేను చేసిన రోల్ అంటే యక్షిని అనుకుంటా, లైక్ యాజ్ అ ఉమెన్, గ్లామర్, సారీస్, వయ్యారం, ఆల్ దట్ యక్షినిలోనే చేశాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ద లవ్ దట్ ఐ గాట్. అండ్ మై ఎన్జిఓ దట్ కీప్స్ మీ వెరీ బిజీ, టీచ్ ఫర్ చేంజ్ అనేది. ఈ సంవత్సరం మేము 134 గవర్నమెంట్ స్కూల్స్ లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెడుతున్నాం అన్నమాట. అంటే మీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో, ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో యువర్ నాన్నగారు చేస్తున్న ఆ స్కూల్స్ వేరు, మీరు రన్నింగ్ సెపరేట్లీ స్కూల్స్? అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎప్పుడు మనం ఆ గవర్నమెంట్ మనకేం చేసింది, వాళ్ళేం చేయట్లేదు, వీళ్ళేం చేయట్లేదు అని కంప్లైంట్స్ చేస్తాం కదా మనం. నేను నా సైన్యంతో పాటు కొన్ని వేల మంది ఉన్నారు. మా వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్ కానీ, మా స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ, మా మెన్స్ట్రల్ హైజీన్ ప్రోగ్రామ్ కానీ, మా కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, అన్ని ఎడ్యుకేషన్ పరంగానే. బట్ ఇన్ లో ఇన్కమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఇప్పుడు మన హైదరాబాద్, వైజాగ్, విజయవాడకి ఎట్టో కట్ట డబ్బులు వచ్చేస్తాయి, ఓకే. బట్ వాట్ అబౌట్ మన యాదాద్రి, మన భువనగిరి, మన నారాయణపేట్, మన గద్వాల్, శ్రీకాకుళం. సో ఇలా ఇంటీరియర్ పార్ట్స్కి వెళ్ళి మేము అక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్కి, వెనకబడున్న గవర్నమెంట్ స్కూల్స్కి మేము ఈరోజు సిటీలో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ వస్తుందో అదే కరిక్యులం మేము వాళ్ళకి తీసుకెళ్ళి మొత్తం రూమ్ చేంజ్. సో 3rd, 4th and 5th primary school lo we teach them English and leadership qualities. Okay. And we train the government teachers anamata.
ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా లక్ష్మి బాంబేలో ఎక్కువగా ఉంటున్నారు అనుకోండి. దేనికి వాట్ ఈస్ ద రీజన్ దట్ యు ఆర్ షిఫ్టెడ్ టు బాంబే ఆర్ యు ఆర్ జస్ట్ కమింగ్ అండ్ గోయింగ్? అంటే మా ఫ్రెండ్స్ అందరూ తిడుతున్నారు, "నువ్వు బాంబే బాంబే అన్నా, ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటున్నావు" అని. బ్రేక్ఫాస్ట్ అక్కడే, డిన్నర్ ఇక్కడ లాగా అయిపోయింది నాది. కానీ పాప స్కూల్ కి అక్కడే వెళ్తుంది. జస్ట్ న్యూ, ఎక్సైటింగ్, ఎక్స్పెరిమెంటింగ్, మళ్ళీ టు స్టార్ట్ ఫ్రమ్ అ ఫ్రెష్. ఓకే. ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ వాట్ యాంగిల్? యాజ్ యాక్టర్ గా క్యారెక్టర్స్ యాజ్ అ చేస్తున్నారు? ఫిల్మ్ మేకర్, యాజ్ అ ఫిల్మ్ మేకర్, ప్రొడ్యూసర్. producer, actor, OTT, now looking at other avenues, there is a lot of work అండి. మనం ఇక్కడ ఉంది ఇంతే అనుకుంటాం, అక్కడికి వెళ్ళినప్పుడు ఓయమ్మ ఇన్ని చేయొచ్చా అని అనిపిస్తుంది అనమాట. వెరీ గుడ్. ఎన్ని చేస్తున్నారు ఏంటనేటువంటి వివరాలు ఇంకా పూర్తిగా రాలేదు. అవన్నీ తీసుకోవాలి అనుకుంటే ఐ నీడ్ వన్ మోర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మనకున్న ఆబ్లిగేషన్, చిన్నప్పటి నుంచి ఉన్న ఆబ్లిగేషన్, ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ ఎన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ సమ్ టైమ్, నాట్ నౌ. Yes. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఆయన గెటప్స్ అన్ని కూడా మేము అంత ట్రైలర్ స్లాట్ లో కూడా చూడటం జరిగింది. పెర్ఫార్మెన్స్ వైజ్ గా కానీ, గెటప్స్ వైజ్ గా కానీ, ఎవ్రీ ఆస్పెక్ట్ ద ఫిల్మ్ ఈస్ స్పీకింగ్ వాల్యూమ్స్. ఇట్ ఈస్ స్మెల్లింగ్ ఏ వెరీ గుడ్ సక్సెస్. ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆది పర్వ. Thank you. బాయ్ నాన్న. బాయ్. కంగ్రాట్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.